పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో చెలరేగిన వివాదం పైన సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీర్పు ప్రకటించిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఇదే విషయంలో 5 మెన్ కమిటీని కూడా వేసింది. ఇక ప్రతి అంశం ఈ కమిటీ నేతృత్వంలో ముందుకు వెళ్తుందనే ఒక కీలక నిర్ణయం చెప్పింది. ఈ నిర్ణయం పట్ల ఏం చెప్తారు తెలుసుకుందాం. మన దగ్గర విహెచ్పి నాయకులు రావినూతల శశిధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కొద్దిసేపటి క్రితం మనం చూసాం సుప్రీంకోర్టు వర్డిక్ట్. ఎలా స్పందిస్తారు? దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి డిమాండు ఇదే. సుప్రీంకోర్టు పర్యవేక్షణ లోపట ఈరోజు 5 మెన్ కమిటీ విచారణకు నియమించబడ్డది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి, 5గురితోటి కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం సుప్రీంకోర్టు పర్యవేక్షణ లోపల దర్యాప్తు చేయడం ఏదైతే ఉందో, ఇది పూర్తి వివరాలు, పూర్తి విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఇవాళ వెలుగు చూస్తాయి. దోషులకు కఠినంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు అతీతంగా తిరుమల యొక్క ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్తు చాలా స్పష్టంగా ఇదే డిమాండ్లు ప్రజాక్షేత్రం నుంచి మేము చేసినాం. ఈరోజు మేము చేసినటువంటి డిమాండ్లకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదనేటువంటిది మా యొక్క భావన. ఈ నిర్ణయంతో, ఈ తీర్పుతో ఇక తిరుమలలో రాజకీయ జోక్యం ఉండదు. ఇక రాజకీయ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ప్రకటనలకు కూడా బ్రేక్ పడుతుంది అని మీరు అనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి లోపల అనేక వివాదాలు మనం వరుసపెట్టి చూస్తూ ఉన్నాం. వివాదాలు వెలుగు చూసిన ప్రతిసారి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు. కారణం ఏంటంటే రాజకీయ నిరుద్యోగులకు కేంద్రంగా దేవాలయాల బోర్డులు మారిపోయినాయి, ప్రభుత్వాల చేతుల లోపల బోర్డులు ఉన్నాయి. అందుకే మేము పూజ్య స్వామీజీల మార్గదర్శకత్వం లోపల ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమాన్ని గత అనేక సంవత్సరాలుగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే 3 నెలలు ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేయబోతూ ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగపరంగా ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థను హిందూ సమాజానికి అప్పగించాలి. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మాకు ఆ స్వేచ్ఛ ఉంది. దేవాలయాలు హిందూ సమాజం నిర్వహించుకోవాలా. దురదృష్టం ఈరోజు కూడా ప్రభుత్వాలు దేవాలయాలను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని దేవాలయాల ప్రతిష్టను గాలికి వదిలేసినాయి. జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కూడా ఇందులో ఒక కారణము. ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమాన్ని మేము భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. అది ఏదైతే సుప్రీంకోర్టు 5 మెన్ కమిటీ ఈరోజు వేసిందో, లడ్డూ విషయంలో జరిగిన వివాదాన్ని, అందులో వాస్తవాలు ఎంతవరకు వెలికి తీయాలంటే ఈ పారదర్శకంగా ఈ కమిటీ 5 మెన్ కమిటీ పనిచేస్తుంది. దీన్ని స్వాగతిస్తున్నాము. ఈ డిమాండ్ని ఎప్పటి నుంచో విహెచ్పి చేస్తుంది. కానీ దానికి అనుగుణంగా విహెచ్పి డిమాండ్కి అనుగుణంగా ఈరోజు ఈ తీర్పు వెలువడడం చాలా హర్షించదగింది, ఆమోదించదగింది అనే అంశాన్ని రావినూతల శశిధర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.